ఇల్లు కట్టెను బండ మీద గామి కట్టెను బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను బండ మీద గామి కట్టెను వానలొచ్చెను వరదలొచ్చెను వానలొచ్చెను వరదలొచ్చెను కూలిపోక ఇల్లు నిలచియుండెను ఏముందిరా దీంట్లో దాంట్లో వేస్తున్నా ఫ్యాన్లు పడుతున్నాయి. ఎంతో వింతైన ప్రేమను ఎంతో వింతైన ప్రేమను యేసయ్య కల్వరిలో చూపించెను. ఏ మంచి లేని నన్ను ప్రేమించి అందరినీ ప్రేమింప ఆచరించెను. ఏ మంచి లేని నన్ను ప్రేమించి అందరినీ ప్రేమింప ఆజ్ఞయించెను. ఎంతో వింతైన ప్రేమను ప్రేమించువారిని ప్రేమించుట ఇది నీ నా మనసు. ద్వేషించువారిని ప్రేమించుట ఇది యేసయ్య మనసు. ప్రేమించువారిని ప్రేమించుట ఎంతో ఎంతో సంతోషం చెప్పలేని ఆనందం. ఎంతో ఎంతో సంతోషం ఇది చెప్పలేని ఆనందం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను.
ఆ సరేగా నేర్చుకునేది జాగ్రత్త జాగ్రత్త వస్తామా జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబా జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు నిన్ను మృంగి వేయాలని పొంచి ఉన్నాడు నీ చుట్టే తిరుగుతున్న సాతానుడు నిన్ను మృంగి వేయాలని పొంచి ఉన్నాడు నీ చుట్టే తిరుగుతున్న సాతానుడు కనుక జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబా జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాపా జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు నీవు చేసే తప్పులని ఒప్పులంటాడు అబద్ధాలు నిన్నెన్నో ఆడమంటాడు నీవు చేసే తప్పులని ఒప్పులంటాడు అబద్ధాలు నిన్నెన్నో ఆడమంటాడు యేసయ్య వింటాడని నీవు చెప్పినా యేసయ్య వింటాడని నీవు చెప్పినా ఎంత వెర్రివాడవని గేలి చేస్తాడు ఎంత వెర్రివాడవని గేలి చేస్తాడు కనుక జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు అమ్మ నాన్న మాట వినుట మానమంటాడు ఎదిరించి బెదిరించి చూడమంటాడు అమ్మ నాన్న మాట వినుట మానమంటాడు ఎదిరించి బెదిరించి చూడమంటాడు అల్లరితో ఆట పాటలాడమంటాడు అల్లరితో ఆట పాటలాడమంటాడు అవిధేయతతో నిన్ను బంధిస్తాడు అవిధేయతతో నిన్ను బంధిస్తాడు కనుక జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు అపవాదిని లయపరచుటకేసు వచ్చాడు ఆ దుష్టుని బంధకాలు తెంచివేశాడు అపవాదిని లయపరచుటకేసు వచ్చాడు ఆ దుష్టుని బంధకాలు తెంచివేశాడు ఆ కల్వరి శిలువలో నా ప్రాణమిచ్చాడు ఆ కల్వరి శిలువలో నా ప్రాణమిచ్చాడు తన రక్త ధారలతో నిన్ను కొన్నాడు తన రక్త ధారలతో నిన్ను కొన్నాడు అయినా జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు ఆ చక్కని బాబు వస్తుందా ఓకే చక్కని బాబు నీవైనా చక్కని బాబు పాట చక్కని పాటవు నీవైనా చక్కని బాబు నీవైనా యేసయ్య
ఆలస్యమైంది కనుక దయచేసి కూర్చోండి. మొట్టమొదటిగా ప్రారంభ ప్రార్థన మరి జరిగింది. తర్వాత సెకండ్ వర్షిప్ సాంగ్ బై చిల్డ్రన్. ఇదే సమయంలో నిర్వహించేటటువంటి వారు కూడా దయచేసి కోఆపరేట్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పిలిచిన వెంటనే మరి వారిని స్టేజ్ మీదకి త్వరగా తీసుకురావాల్సింది. వర్షిప్ సాంగ్ బై ద చిల్డ్రన్. దేవాన్ని దేవాన్ని అక్క సాంగ్ 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 నిన్నే స్థుతింది ప్రభు. వర్షిప్ సాంగ్ లేదా ఆరాధన పాట. జాగ్రత్త వస్తుంది వాళ్ళే బ్లూ చిక్రీ ముందంది ఇంటిని రా ముందర వస్తుందండి మాట్లాడు ఉంది.
వెరీ గుడ్. ఇప్పుడు మెమరీ వర్స్ 10 commandments ఆశ అండ్ దూది. రెడీ, జల్దీ జల్దీ రావాలి. త్వరగా రావు. నా చెప్పింది బైక్ లేదమ్మా ఇది మైక్స్ 4 మైక్స్ అక్కడే ఉన్నాయి. మైక్స్ అంటే మైక్ ఇంకో మైక్ తమ్ముడికి లేదు. అంకుల్ దగ్గర ఒక మైక్ Praise the Lord, all of you. My name is Lasya. Now I am going to tell about 10 commandments in English. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మిహానా. ఈ రోజు నేను 10 ఆజ్ఞలను తెలుగులో చెప్పబోతున్నాను. You shall have no other God before me. ఈ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. You shall not make yourself idols and worship them. పైన ఆకాశం యందు గాని కింద భూమి యందు గాని భూమి కింద నీళ్ళ యందు గాని ఉండు దేని రూపములైనను విగ్రహములైనను నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. You shall not misuse the name of the Lord our God. ఈ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా నిశ్చయింపకూడదు. Remember the Sabbath day by keeping it holy. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోము. Honor your father and mother. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. You shall not murder. నరహత్య చెయ్యకూడదు. You shall not commit adultery. వ్యభిచరింపకూడదు. You shall not steal. దొంగలించకూడదు. You shall not give false testimony against to your neighbors. నీ పొరుగువాని మీద అబద్ధపు సాక్ష్యమును పలకకూడదు. You shall not covet what belongs to your neighbors. నీ పొరుగువాని దగ్గు దేనినైనను నీవు ఆశింపకూడదు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Thank you. Thank you. యాక్షన్ సాంగ్. చిట్టి చిట్టి చేతులలో. బ్యాచ్ అంతా ఉన్నాం. బ్యాచ్ అంతా Thank you.
అక్కడే ఉంచమ్మా. చిట్టి చిట్టి చేతులను సకలైన యేసులకు సాగరం కలిగెదను. చిట్టి చిట్టి చేతులను కట్టి కట్టి ఆడెదను. సకలైన యేసులకు సాగరం కలిగెదను. We welcome sweet Jesus. We welcome sweet Jesus. Hearty welcome, hearty welcome, hearty welcome to you. Hearty welcome, hearty welcome, hearty welcome to you. పశువుల కాపలానా తుడినాడు మన యేసు. చెప్పుడేమి చేయవద్దు హాయిగా నిద్రలోనే. పశువుల కాపలానా తుడినాడు మన యేసు. చెప్పుడేమి చేయవద్దు హాయిగా నిద్రలోనే. We welcome sweet Jesus. We welcome sweet Jesus. Hearty welcome, hearty welcome, hearty welcome to you. Hearty welcome, hearty welcome, hearty welcome to you. దేవుడైనా ఇంతకింత సుజువాయే చెత్త చేరి చింతలన్నీ తీర్చి మామ వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడైనా ఇంత చిన్న శిశువాయే చెత్త చేరి చింతలన్నీ తీర్చి మామ వచ్చినాడు. We welcome sweet Jesus. We welcome sweet Jesus. Hearty welcome, hearty welcome, hearty welcome to you. Hearty welcome, hearty welcome, hearty welcome to you. ఎంత ప్రేమ చూపుతాను పేదలకు మించినాడు. పాపమంతా తీసివేయ పరమునే వీడినాడు. ఎంత ప్రేమ చూపుతాను పేదలకు మించినాడు. పాపమంతా తీసివేయ పరమునే వీడినాడు. We welcome sweet Jesus. We welcome sweet Jesus. Hearty welcome, hearty welcome, hearty welcome to you. Hearty welcome, hearty welcome, hearty welcome to you. పుట్టుకున్న నీలోన లక్ష్యముడు నేనైనా నీవు మృతి కలుగు పట్టుకున్న ప్రభు యేసు. పుట్టుకున్న నీలోన లక్ష్యముడు నేనైనా నీవు మృతి కలుగు పట్టుకున్న ప్రభు యేసు. Do you welcome sweet Jesus? We will give you salvation. Do you welcome? Do you welcome? We will give you salvation. Do you welcome? Do you welcome? We will give you salvation. తర్వాత నెక్స్ట్ మెమరీ వర్సెస్ ప్రసన్న అండ్ భాను. ప్రసన్న అండ్ భాను. ఇంకో పైపు ఒకటి చాలు. కొంచెం వెళ్ళే వారికి వచ్చే వారికి ఒక ప్రక్క లైట్ ఒక మనిషి దాటిపోయేదానికి దారి ఇవ్వండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ప్రసన్న. నా పేరు భాను. ఇక్కడ చెప్పబోయేది స్త్రీల పేర్లు
హవ్వా జీవమిచ్చినది శారా యువరాణి బత్షెబ ప్రమాణపు కుమార్తె రాహేబు విశాలత నయోమి మనోహరమైనది రూతు సంతృప్తి పొందినది దెబోరా తేనెటీగ దీనా నహపు తీర్పు కెజియా రాంగి పట్ల అబిగయేలు ఆనందము సంతోషము అబియా వీరాలు కవిత లేవి ఫీబే విలాసించినది బ్యూలా పెండ్లైనది హెప్సిబా ఇల్లాలు మరియా తిరుగుబాటు మార్తా ఇల్లాలు మారా చేదు హవీలా ఇసుక భూమి యులేకి భాగ్యవతి ప్రజల రైట్ వెరీ గుడ్ యాక్షన్ సాంగ్ జాగ్రత్త జాగ్రత్త రండి జాగ్రత్త జాగ్రత్త అందరికి జాగ్రత్త రండి త్వరగా జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని పాప జాగ్రత్త జాగ్రత్త ఓ చిన్ని బాబు నిన్ను మింగి వేయాలని వచ్చి ఉన్నాడు నీ చుట్టే తిరుగు
Bible books. Ganesh, Hadassa. Ready. Raise it. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ధనుష్. నేను ఈరోజు బైబిల్ పుస్తక పేర్లు చెప్పబోతున్నాను. Genesis, Exodus, Leviticus, Numbers, Deuteronomy, Joshua, Judges, Ruth, 1 Samuel, 2 Samuel, 1 Kings, 2 Kings, 1 Chronicles, 2 Chronicles, Ezra, Nehemiah, Esther, Job, Psalms, Proverbs, Ecclesiastes, Song of Solomon, Isaiah, Jeremiah, Lamentations, Ezekiel, Daniel, Hosea, Joel, Amos, Obadiah, Jonah, Micah, Nahum, Habakkuk, Zephaniah, Haggai, Zechariah, Malachi. ఆదికాండము, నిర్గమకాండము, లేవ్యకాండము, సంఖ్యకాండము, ద్వితోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, 1 సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు, 2 దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు గ్రంథము, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, యెహోషువ, ఇర్మియా, విలాపవాక్యములు, హెజ్కేలు, దానియేలు, హోషేయ, యావేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహము, హబకుకు, జెఫన్యా, హగ్గయి, జకరయా, మలాకి. New Testament, Matthew, Mark, Luke, John, Acts, Romans, 1 Corinthians, 2 Corinthians, 1 Galatians, Ephesians, Philippians, Colossians, 1 Thessalonians, 2 Thessalonians, 1 Timothy, 2 Timothy, Titus, Philemon, First Peter, 2 Peter, 1 John, 2 John, 3 John, Jude, Revelation. కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను, అపొస్తలుల కార్యములు, రోమీయులకు, 1 కొరింథీయులకు, 2 కొరింథీయులకు, గలతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలసీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనీయులకు, 2 తెస్సలోనీయులకు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా ప్రకటన గ్రంథము. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు యాక్షన్ సాంగ్ కొత్తగా జన్మించాలి. రెడీ. జన్మించాలి మనమంతా, కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించాలి మనమంతా, కొత్తగా జన్మించాలి. పరలోక రాజ్యంలో చేరాలంటే, ప్రభు యేసుతో నిత్యం ఉండాలంటే, కొత్తగా జన్మించాలి.
రుచి. రైట్. రుచి. నా పేరు ఋషి, నేను ఆత్మబలంగా 9 చెప్తున్నాను. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, శాలిగ్రాహం, గలతీ 5:22. ఓకే, ఇప్పుడు మెమరీ వర్స్ జాన్సీ. దారి ఇవ్వండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శాంతి. నేను చెప్పబోయేది కీర్తనలు 1వ అధ్యాయము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వనులు చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన నేర్పు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలోకి ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన కోసం ఆయన సత్యం సదా ఉండును. థ్యాంక్ యూ ఆల్. నైస్. ఇప్పుడు యాక్షన్ సాంగ్ అదేమిటంటే సైకిల్ తొక్కుట ఆశ. రండి. దయచేసి ఇప్పుడే ఒక ప్రకటన. వీరు పాపం సైకిల్ దొక్కుట పాట పాడదామని వచ్చారు, అంతలోనే 2 వీలర్స్ రోడ్లు అడ్డం ఉన్నాయంట. అవి ప్రక్క తీసి అటు మెయిన్ రోడ్డు మీద పెట్టండి, కొంచెం భోజనాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి మరి క్యాటరింగ్ వాళ్ళు ఇప్పుడే మనకు మెసేజ్ పంపారు. ఇది మా మనవి, దయతో మీరు జ్ఞాపకం ఉంచవలసిందిగా మనం చేసుకుంటున్నాం. స్టార్ట్. ఇప్పుడు బైబిల్ గ్రంథంలోని స్త్రీల పేర్లు అర్థములు అది
అయిపోయినా రిపీట్ మళ్ళా వీరు వేరే బ్రాంచ్ అనుకుంటా పోషన్ ప్రశాంతి భాను అయిపోయిందా? అయిపోయిందా అయిపోయిందా? సరే సారీ. నెక్స్ట్ యాక్షన్ సాంగ్. బుద్ధి గలవాడు ఇల్లు కట్టినట. రండి వచ్చి ఎక్కురా రైట్ రండి. త్వరగా రండి. ఇది మోకల వరకు. రండి అంటే ముగ్గురే. బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను బండ మీద రాతి కట్టెను బుద్ధి గలవాడు ఇల్లు కట్టెను బండ మీద రాతి కట్టెను వానలొచ్చెను వరదలొచ్చెను వానలొచ్చెను వరదలొచ్చెను కూలిపోక ఇల్లు నిలచి ఉండెను కూలిపోక ఇల్లు నిలచి ఉండెను బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను ఇసుక మీద రాతి కట్టెను బుద్ధి లేని వాడు ఇల్లు కట్టెను ఇసుక మీద రాతి కట్టెను వానలొచ్చెను వరదలొచ్చెను వానలొచ్చెను వరదలొచ్చెను క్షణములోనే ఆ ఇల్లు కూలిపోయెను క్షణములోనే ఆ ఇల్లు కూలిపోయెను యేసు మాట వినుటయే చాలను చెల్లి వినిన మాట చొప్పున నలుగుము కంది యేసు మాట వినుటయే చాలను చెల్లి వినిన మాట చొప్పున నలుగుము కంది నష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ కలిగినా నష్టమొచ్చినా నష్టమొచ్చినా వ్యాధి వచ్చినా బాధ కలిగినా కృంగిపోక కూలిపోక నిలచి ఉండును నిత్యమైన పునాదిపై కట్టబడినను కృంగిపోక కూలిపోక నిలచి ఉండును నిత్యమైన పునాదిపై కట్టబడినను ఇప్పుడు మెమరీ వర్స్. శ్యామల వెరీ గుడ్ నా పిల్లలు. మా పిల్లలు సిగ్గుపడ్డారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్యామ్లా. నేను కీర్తనలు 117వ అధ్యాయం చదవబోతున్నాను. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. ఆయన విశ్వాస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి. సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. ఓకే. ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ నాట్ సాంగ్. చక్కని పాపకు నీవైనా, అలాగే వేద పుస్తకమా, రెండు సాంగ్స్ ఉన్నాయి. ఫస్ట్ చక్కని పాపము నీవైనా, అది అయ్యేలోపుగా వేద పుస్తకమా అనేవారు కూడా వారు కూడా అలర్ట్గా ఉంటారు. అది సత్తాడు.
ఓకే ఓకే. అదొక ముందుకు రా కొంచెం అదొస్తా కిందకి నిలబెట్టాను చక్కని బాబు రాదా ఊరికే కనిపెట్టాను చక్కని పాప ఉంది బాబు ఉన్నాడు దాని మధ్యలో ఉన్నాయి అటు మధ్యలో కొంచెం వచ్చేసి కొంచెం ఓకే. చక్కని పాపవు నీవైనా చక్కని బాబువు నీవైనా యేసయ్య కోరే చక్కని నీవుందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా చక్కని పాపము నీవైనా చక్కని బాబు నీవైనా యేసయ్య కోరే చక్కని హృదయం నీకుందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా దీన మనసునే కోరాడు దీనుల చెంతే ఉంటాడు దీన మనసునే కోరాడు దీనుల చెంతే ఉంటాడు బలిష్టమైన కనార్సములో కదియ మేల హెచ్చిస్తాడు బలిష్టమైన కనార్సములో కదియ మేల హెచ్చిస్తాడు చక్కని పాపము నీవైనా చక్కని బాబు నీవైనా యేసయ్య కోరే చక్కని హృదయం నీకుందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా అది పాపము లేక పవిత్రమై నీలో ఉందా వెరీ గుడ్ వెరీ గుడ్. చక్కని పాపలు చక్కని పాట. నెక్స్ట్ వేద పుస్తకమా బైబుల్ చూసి పాట. వేద పుస్తకమా ఈ లైన్ పుస్తకమా వేద పుస్తకమా
వెరీ గుడ్. 1971 సంవత్సరం బైబుల్ సమయం జి జాన్ గారు ఆ రేడియో వర్తమానికుడు పాట, ఆనాడు పాట ఈనాడు ఎంతో మృదువుగా మధురంగా రాగములయ శృతితో చక్కగా పాడగలిగారు. రైతురాడ్. ఓకే, యాక్షన్ సాంగ్. ఎవరి చేత యాక్షన్ సాంగ్. జాయిన్ సండే స్కూల్ చిల్డ్రన్ రండి. దైవ సేవకులు మన మధ్యకు వచ్చే లోపల ఇది కూడా ఇక లాస్ట్ డేట్ పూర్తి చేయాలి. యాక్షన్ సాంగ్. జాయిన్ సండే స్కూల్ చిల్డ్రన్. టూ లైన్స్ నిలబడి వెనక కవర్ చేయకుండా. మౌత్ కావాలంటే తీసుకో. కాబట్టి కొంచెం కొంచెం అటు తప్పుకోండి. వెనకబడి కవర్ కాకుండా ఇద్దరు మనిషి ముందు ఉన్నారు. ఓకే, హ్యాపీ కొంచెం ఆ బాపడ్డానికి. మీకు చెప్తాను అది పాట విజయండు శ్రేయస్సు జననాన తెలిసింది ఒక తార గగనాన. విజయండు శ్రేయస్సు జననాన తెలిసింది ఒక తార గగనాన. హృదయాలు కలలోన తొలగింప చీకట్లు మదిలోన, తొలగింప చీకట్లు మదిలోన.
విజయుండు శ్రీయేసు జయమాల మెరిసింది ఒకసారి గగనాన విజయుండు శ్రీయేసు జయమాల మెరిసింది ఒకసారి గగనాన వెలిగింపజయాయ్ సరళోన తొలగింప చీకట్లు మదిలోన తొలగింప చీకట్లు మదిలోన విజయుండు శ్రీయేసు జయమాల మెరిసింది ఒకసారి గగనాన విజయుండు శ్రీయేసు జయమాల మెరిసింది ఒకసారి అలా ప్రసాద్ చివరి ఐటమ్ ఉందండి, గాస్పెల్ అండి, అది చదవండి. గాస్పెల్ అది ఓకే. దిగన్నా ఏమంటారు? వాళ్ళు దిగండి. దయచేసి గమనించండి, దైవసేవకులు మన మధ్యకు వస్తున్నారు వర్తమానం ఇచ్చడానికి. ఈలోపుగా ఇంకోటేదో చిన్న స్కిట్ ఉందని అన్నారు. దయచేసి అది వెంటనే ఫాలో యాక్షన్ తీసుకోండి. దైవసేవకులు వచ్చినప్పుడు రండి. వెంకట అక్కడ మైక్ తీసుకో, ఆంటీ వాళ్ళకి మైక్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ పాల్. ప్రైజ్ లార్డ్ జాకోబ్. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను సువార్తకు వెళ్తున్నాను. సువార్తగా? అది కట్టవాళ్ళు చెప్పేది కదా. అవును జాకోబ్, వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. నాకు సువార్త చెప్పడం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య సువార్త చెప్పేవారిని ఆపివేస్తున్నారంట కదా. అవును జాకోబ్, అయినా ఎవరు ఆపలేదు. సువార్త చెప్పేవారిని కొడతారట, తిడతారట, ఆఖరికి జైల్లో కూడా వేస్తారట. అవును జాకోబ్, అయినా ఎవరు భయపడరు. ఇది యేసయ్య మనకిచ్చిన ఆజ్ఞ. సువార్త చెప్పేవారిని యేసయ్య కాపాడలేడా? అయ్యో పిచ్చి జాకోబ్, ఎందుకు కాపాడలేడు? కాపాడతాడు. ఆయన ప్రేమ రుచి చూసిన వారు ఇలాంటి వాటికి భయపడరు. అయినా యేసయ్య గురించి ఇలా సువార్త చెప్పడం ఎందుకు? యేసయ్య ఈ లోకానికి వచ్చింది భ్రష్టులైన మనందరినీ రక్షించడం కొరకే కదా. అవును, నరకంలో పడిపోకుండా ఉండాలనే కదా. అయినా ఈ లోకానికి వచ్చింది మన పాపాలని తన భుజాల మీద వేసుకుని తన రక్తాన్ని కార్చిపెట్టాడు. మళ్ళీ తిరిగి లేచారు కదా. ఆయన ఈ లోకాన్ని సత్యాన్ని మరణాన్ని జయించాడు. మన ఈ సత్యాన్ని నమ్మినాం కనుక రక్షింపబడ్డాం. అవును, మనల్ని యేసయ్య రక్షింపబడ్డాడు కదా. కొంతమంది రక్షింపబడి కొంతమంది నరకాలకు వెళ్ళడానికి కాదు. కొంతమంది రక్షింపబడ్డారు, కొంతమంది నమ్ముకున్నారు. మిగిలిన వారికి సువార్త చెప్పడం మన బాధ్యత. కానీ నాకు భయం. నాకు నీతో పాటు సువార్త చెప్పాలనే ఉంటుంది, కానీ సువార్త చెప్పేవారిని హింసిస్తారని నేను రాను. ఈ లోకంలో శ్రమలు వస్తాయి పోతాయి, ధైర్యం తెచ్చుకో. ఇది యేసయ్య మనకి ఇచ్చిన ఆజ్ఞ. అవును, యేసయ్య శిష్యులు ఎలా మరణించారు? యేసయ్య శిష్యులు చాలా శ్రమలు పడి సువార్త కొరకు మరణించారు. అంటే వారిని చంపేశారా? యేసయ్య శిష్యులు హతసాక్షులుగా చనిపోయబడ్డారు. పాల్, హతసాక్షులు ఎలా అయ్యారు? యాకోబు, యేసయ్య శిష్యులు మొత్తం 12 మంది. అందులో 11 మంది చంపేయబడ్డారు. అందులో కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు, నూనెలో వేయించబడ్డారు, రంగంతో కోయబడ్డారు. ఇలాగా తర్వాత మిషనరీస్ వచ్చారు. మిషనరీస్ కూడా చాలా శ్రమలు పడ్డారు. తర్వాత సేవకుల తర్వాత మనం ఈ జనానికి చెప్పాల్సిన బాధ్యత మనం. అందుకే సువార్త మనం చెప్పాలి. అలా వీళ్ళందరూ చనిపోబడ్డారు. యేసయ్య గురించి ఎంత ధైర్యంగా మరణించారు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నాను. యేసయ్య ప్రేమ తెలుసుకున్న వారు ఆయన గురించి చెప్పకుండా ఉండలేరు.
యేసయ్య, నాకు నీ సువార్త చెప్పాలని ఉంది, కానీ నాకు ఎంతో భయంగా ఉంది. కానీ ఇప్పుడు పాల్ నాకు చెప్పిన వాక్యం నాకు ఎంతో నచ్చింది. యేసయ్య, నీ సువార్తను నేను కూడా ఇకపైన సువార్త ప్రకటిస్తాను. పాల్, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నీవు ఎంత గొప్పవాడివో నేను తెలుసుకున్నాను. నా కొరకు ఈ లోకానికి వచ్చి నీవు ప్రాణం పెట్టావు, నన్ను నరకంలో నుంచి తొలగించావు. నాలానే ఇంకా ఎందరినో నరకంలో నుంచి తొలగించబడాలి. ఈ సువార్త విన్నప్పుడే కదా విశ్వాసం కలుగుతుంది. ఈ సువార్త ఇంకా ఎందరినో రక్షింపబడాలి. ఈ చిన్ని మాటల్ని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దయచేసి అలాగే కూర్చోండి. మరి ఇప్పుడు దైవ సందేశం ఇచ్చే నిమిత్తమై జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దైవ సేవకులు బ్రదర్ నేమే గారు మన మధ్యకు వచ్చేస్తున్నారు. కొంచెం దారి ఇవ్వండి. మరి క్రిస్మస్ సందేశము, తదనంతరము ముగింపు ప్రార్థన, ఆ తర్వాత వేరే భోజన కార్యక్రమాలు ఉంటాయి కనుక కొంచెం ఇటువైపు కొంచెం ఖాళీ ఇవ్వండి, దారి ఇవ్వండి. దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ప్రార్థన. దేవా స్తోత్రములు,
కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేయవచ్చిన వారికి రక్షణార్థమైంది గాను ఆత్మీయ క్షేమార్థమైంది గాను చేయండి. అందరినీ వాక్యం ద్వారా దీవించి ఈ కార్యం లోతుగా జరిగించండి. మీరే మీ చిత్తం నెరవేర్చండి. మీ సంకల్ప ప్రకారం మీ దాసుని మరుగు చేయండి. మిమ్ములను మీరు ప్రత్యక్షపరచుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడు అనేది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం. మరి యోహాను సువార్తకు వస్తే ఆదియందు వాక్యం ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ఆ 1వ వచనం చివరి భాగంలో వాక్యము దేవుడయ్యింది. కనుక భూమి ఆకాశాలను సమస్త సృష్టిని కలగజేసింది వాక్యమే. మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. కనుక తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్న వాక్యమని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యమే భూమి ఆకాశములను సృజించింది. వాక్యమేననేది దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. ఆయన ఆదియందు తండ్రి అయిన దేవుని యొద్ద ఉండేనని రాయబడింది. ఆ తర్వాత భాగంలో సమస్తమును ఆయన మూలముగా కలిగిన. కనుక దేవుడు ఎవరు? ఈ ప్రకృతిలో కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా, యేసు ప్రభువు లేకుండా, తండ్రి అయిన దేవుడు లేకుండా ఏది కలగలేదు. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కనుక ఆయనలో జీవముండెను. కనుక వాక్యములో జీవముంది. దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఆయనలో జీవముండెను. యోహాను 6:63లో అద్భుతంగా దేవుడైన ప్రభు అంటాడు, 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపచేయుచున్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, తండ్రి ఉనికిని చూసాం, వాక్య రూపములో కుమారుని ఉనికిని చూసాం. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, ఆత్మయే జీవింపచేయు. కనుక వాక్యములో జీవముంది, ఆత్మలో జీవముంది. కనుక తండ్రి అయిన దేవుడు జీవము గలవాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 10:10. దేవుని వాక్యము నుండి ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. కనుక చాలు. కనుక దేవుడెవరు? సృష్టికర్త. దేవుడెవరు? జీవము గలవాడు. కనుక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మగా జీవము ఉన్న దేవుడు మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. కనుక త్రియేక దేవుడు, త్రిత్వము ఏకత్వమే. కనుక ముగ్గురు కూడా 3 రూపములలో, అంటే తండ్రిగా,
కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా ప్రత్యక్షమైన వారి ఉనికి ఒక్కటే కనుక వారు ముగ్గురు త్రిత్వము కూడా ఏకత్వమే. ముగ్గురిలో జీవముంది కనుక మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో అద్భుతమైన దేవుడు ఏ జీవాన్ని కలిగి ఉన్నాడో, ఆశ్చర్యకరుడైన దేవుడు ఏ ఆత్మను కలిగి ఉన్నాడో అదే ఆత్మ కలిగిన వ్యక్తిగా, అదే జీవం కలిగిన వ్యక్తిగా మొట్టమొదటి మానవుడైన ఆదామును కలగజేశాడు. అయితే ఆజ్ఞను అతిక్రమించి దేవుడు అనుగ్రహించినటువంటి జీవాన్ని కోల్పోయి జీవించు ప్రాణిగా మారిపోయిన మానవుడు కనుక వాస్తవానికి సదాకాలము దేవునితో కలిసి ఉండే భాగ్యం, ఎల్లకాలం జీవించే ధన్యత దేవుడు మానవునికి ఇచ్చాడు. మానవుడు తనకు దేవుడిచ్చిన ఆధిక్యతను, అమూల్యమైనటువంటి స్థితిని, స్థాయిని అనవసరంగా తృణీకరించి కోల్పోయి జీవించు ప్రాణిగా మార్చబడ్డాడే తప్ప వాస్తవానికి దేవుడు ఏమై ఉన్నాడో మానవుడు కూడా అదే అయ్యుండేట్లుగా దేవుడు చేశాడు, నిర్మాణం చేశాడు. ఈ తప్పిపోయిన మానవుణ్ణి తిరిగి జీవంలోనికి ప్రవేశపెట్టాలా, ఆత్మ కలిగిన వ్యక్తిగా చేయాలా, దేవుని స్వరూపం, దేవుని నైజాన్ని తిరిగి మానవునికి అనుగ్రహించాలా అని సంకల్పించిన దేవుడు ఈ లోకానికి రక్షకునిగా, పాప విమోచకునిగా, పాపాత్ముడైన మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చి దేవునితో సఖ్యపరిచి పరలోక రాజ్య ప్రవేశం మానవునికి ప్రాప్తింపచేసి అద్భుతమైనటువంటి పవిత్రత మానవునికి అనుగ్రహించాలని కోరి దేవుడే మానవుడు ఈ లోకానికి వచ్చాడు. అదే మనం చూస్తాం యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఆ వాక్యమే శరీరధారి అయి 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి. కనుక మనం చూస్తున్నాం వాక్యమై ఉన్న దేవుడు అంటే కుమారుడై ఉన్న దేవుడు శరీరము దాల్చి రాయబడింది 14వ వచనం. శరీరధారి అయి అంటే వాస్తవానికి దేవునికి శరీరం లేదు. దేవుడు ఆత్మ. దేవుని వాక్యంలో మనం చూస్తాం దేవుడు ఆత్మ. కనుక ఆత్మ అయిన దేవుడు కంటికి కనపడడు, చెవికి వినపడడు, మనుష్య హృదయమునకు అగోచరుడైన దేవుడు, అద్భుతమైన దేవుడు శరీరం దాల్చి అంటే మానవాకృతిలో, మానవ దేహముతో, మానవుల మధ్య నివసించడానికి వీలైన దేహముతో, రక్త మాంసములతో ఆయన ఈ లోకములో జన్మించాడు. కనుక యేసు ప్రభువు పరలోకము నుండి భూలోకానికి అరుదించిన వేళ క్రిస్మస్. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వాక్యమయున్న దేవుడు, ఆత్మయున్న దేవుడు శరీరం దాల్చడంలో గల కారణం ఏంటి? దేవుని వాక్యంలో మనం చూసాం. కిందకి నేను చెప్పాను, ఆదాము తప్పిపోయాడు లేదా ఆదాము ఆజ్ఞలను అతిక్రమించి పాపం చేశాడు. ఆ పాపం వల్ల వచ్చే జీవితం మరణం అనుభవించాడు. దేవుని యొక్క సన్నిధిని
దేవునితో సహవాసాన్ని పూర్తిగా కోల్పోయాడు. దేవుని సాన్నిధ్యాన్ని మరి అద్భుతమైనటువంటి సన్నిధత్వాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి స్నేహాన్ని కోల్పోయాడు. కనుక కోల్పోయినటువంటి ఆదాములో ఉన్న మనమందరం, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు ఆదాము నుండి వచ్చిన వాడే, ఆదాములో ఉన్నవాడే. ఆదాము ఏనాడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆదాములో ఉన్న మనందరం ఆజ్ఞను అతిక్రమించాం. ఆదాము ఏనాడు పాపిగా లేదా పాపాత్ముడిగా ఎంచబడ్డాడో, మనందరం కూడా పాపాత్ములుగా ఎంచబడ్డాం. ఆదాము ఏనాడైతే పాపము వలన వచ్చు జీతం మరణాన్ని అనుభవించాడో, మనందరం కూడా మరణాన్ని అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులన్నిటి నుండి మానవుడిని తప్పించడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మొదటి ఆదాము ద్వారా కలిగిన పాపము నుండి మానవునికి విమోచన, మానవునికి పాపక్షమాపణ, మానవునికి నిత్య జీవం, మానవునికి పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు, మానవునికి పరలోక రాజ్య ప్రవేశం, మోక్ష భాగ్యం కలిగించడానికి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మరియ గర్భములో ఇమడడానికి ఇష్టపడ్డాడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు 9 మాసాలు ఒక స్త్రీ గర్భములో శిశువుగా ఎదగడానికి ఇష్టపడ్డాడు. ఆత్మ రూపములో ఆమెలో ప్రవేశించి ఆమె శరీరాన్ని పుణికి పుచ్చుకొని అటు ఆత్మ కలిగిన వాడిగా దైవ కుమారుడిగా, ఇటు శరీరం దాల్చిన వాడిగా మరియ కుమారుడిగా ఆయన ఈ లోకములో ఉద్భవించాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఆదాములో మనందరం తప్పిపోయాం. ఆదాములో మనందరం పాపులమే. ఆదాము ద్వారా మనం అనుమానం లేకుండా అందరం మరణించాల్సిందే. అది మామూలు మరణం, సహజ మరణం కాదు. రెండవ మరణం దేవునితో ఎడబాటు, దేవునికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి, దేవునితో సంబంధం లేని దుస్థితి, పరలోకంలో ఎటువంటి ప్రవేశం లేని పరిస్థితి. ఇట్లాంటి ఘోరమైనటువంటి విపత్కరమైన పరిస్థితి మానవుడికి ఆదాము తెచ్చిపెట్టినప్పుడు, మొదటి ఆదాము ద్వారా మానవుడు అది పొందినప్పుడు, కడపటి ఆదాము ద్వారా అద్భుతమైన రీతిలో మానవుడిని తిరిగి దేవునితో సఖ్యపరిచి పరలోక రాజ్య ప్రవేశం మానవునికి కలగజేసి మానవుడిని నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, నిర్దోషిగా, నిష్కల్మషునిగా చూడాలని కోరి అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభు మానవ రూపములో మానవుల మధ్య మరియ గర్భము గుండా ఆయన ఉద్భవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఈ లోకానికి రాకపోతే ఏ మానవుడు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. ఆయన ఈ లోకానికి వచ్చి మానవులందరి పాపాన్ని మోసుకొని పోకపోతే, దేవుని గొర్రె పిల్లగా మన పాపములకు పరిహారం చేయకపోతే, మన దోషములకు నివృత్తి చేయకపోతే, మన అతిక్రమముల నుండి మనల్ని విడిపించకపోతే, ఆ ప్రభువు ఏ మానవుడు పరలోకం చేరలేడు. ఏ మానవుడు దేవునితో సంబంధ బాంధవ్యం కలిగి ఉండలేడు. అద్భుతమైన ప్రభు, మహోన్నతుడైన ప్రభు, దైవ కుమారుడైన ప్రభు ఈ లోకానికి రక్షకుడిగా అందించాడు. లోక పాప భారాన్ని మోసుకొని పోవడం కొరకే ఆయన లోకానికి వచ్చాడు. బలహీనులైన మానవులను బలమైనటువంటి వారిగా,
శక్తిహీనులైన మానవులను పునరుద్ధార శక్తితో నింపబడిన మానవులుగా చూడాలని సంకల్పించి ఈ లోకానికి వచ్చాడు. పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా చేయాలని సంకల్పించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అనీతిమంతుడైన మానవుడిని నీతిమంతునిగా తీర్చిదిద్దాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు తప్ప మానవుని పాపానికి పరిహారం చేశాను, మానవుడు పొందవలసిన శిక్ష మానవునికి బదులుగా నేను అనుభవించాను అని చెప్పగలిగిన ఒక్క వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? ఎన్ని గ్రంథాలైనా మీరు పరిశీలన చేయండి. మానవుని పాప పరిహారార్థమై ఈ లోకానికి మానవాకృతిలో నేనొచ్చి పూర్ణ పవిత్రుడనైన మానవ పాపాన్ని నేను నా మీదకు తీసుకొని మానవునికి రావలసిన శిక్ష మానవునికి బదులుగా నేను అనుభవించి మానవుడిని పవిత్రపరిచే శక్తివంతమైన సాధనం నేనే అని చెప్పిన యేసు ప్రభు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని భక్తుడు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తాను సెలవిస్తున్న మాట. కనుక తాను ఘోరమైన దుర్మార్గుడిగా, ఒక భయంకరమైన దుష్టునిగా, యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిగా, సంఘాన్ని దేవుని ప్రజలను హింసించినటువంటి ఘోర దుర్మార్గుడిగా, వికృతంగా ప్రవర్తించినటువంటి మత నాయకుడిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు ఎవరో తెలుసుకున్న తర్వాత, ఆయన అమూల్యమైన ప్రాణత్యాగం ఎందుకు చేశాడో ఎరిగిన తర్వాత, ఆయన ఈ లోకానికి ఎందుకు అరుదించాడో గ్రహించిన తర్వాత తాను చెప్పాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. కనుక దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు కదా, అట్లాంటి దేవుడు సమస్త సృష్టిని వాక్కు చేత కలగజేశాడు కదా, అట్లాంటి దేవుడు మానవుడిని పరిశుద్ధుడు అవునుగాక అనలేదే, అట్లా అనలేదే, నీతిమంతుడిగా తీర్చబడునుగాక అనలేదే. అంత సృష్టినే మాట చేత కలగజేసిన మహాశక్తిమంతుడు, అపరిమితుడు, అద్భుతమైన దేవుడు మానవుని పాప క్షమాపణ కొరకు, మానవుని విమోచన కొరకు, రక్షణ కొరకు తను తానే బలిగా అర్పణగా అర్పించుకున్నాడే. కనుక మానవుని స్థానంలోనికి తాను వచ్చాడే, మానవుని పాపానికి తాను పరిహారం చేశాడే, మానవుడు పొందవలసిన శిక్ష మానవునికి బదులుగా తాను పొందాడే, పొంది తన ప్రేమను మానవుని పట్ల ప్రత్యక్షపరిచాడే. కనుక దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరచుచున్నాడు. ఏలైనగా మనమింకను పాపులమయ్యగాని క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కనుక ఈ రాత్రి నీ కులము, నీ జాతి, నీ మతము ఇవేవి నువ్వు రక్షించలేవు. మానవుడికి రక్షకుడు అవసరమే, రక్షణ కూడా అవసరమే. అందుకే భక్త పేతురు అంటాడు, మరి ఎవరి వలన రక్షణ కలగదు, యేసుక్రీస్తు నామమున రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేం. రక్షకుడు ఒక్కడే, తన ప్రజలను వారి పాపముల నుండి యేసుక్రీస్తే రక్షించునని రాయబడి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఇది కులము మతము కానే కాదు, ఇది
ఒక చక్కని అద్భుతమైన పరలోక రాజ్యానికి చేర్చగలిగిన దివ్యమైన మార్గం ఇది. యేసుక్రీస్తు వారు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేదని చెప్పాడు. కనుక పరలోక రాజ్య ప్రవేశం కావాలి అని కోరే ప్రతి వ్యక్తికి యేసు ప్రభు అవసరమే. యేసు ప్రభు చేసిన శిలువ త్యాగము అవసరమే. యేసు ప్రభు అనుగ్రహించే పాప క్షమాపణ అవసరమే. కాదనడానికి వీల్లేదు. కనుక నువ్వెవరివైనా ఎక్కడున్నా నువ్వున్న స్థలంలో దేవా పాపాత్ముడనే నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా కొరకు నీవే మరణించావు, నీవే సమాధి చేయబడ్డావు, నీవే తిరిగి లేచావు. కనుక యేసు ప్రభు మరణించిన మాట వాస్తవం, సమాధి చేయబడిన మాట వాస్తవం, మూడో దినాన మృత్యువును పాతాళాన్ని సమాధిని ఓడించి గెలిచిన మాట వాస్తవం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిని గెలిచినవాడు. కనుక యేసు ప్రభు రక్తమే ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచగలిగింది. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. కనుక ఈ రాత్రి పాప క్షమాపణ పొంది ప్రభువా నన్ను క్షమించమని ప్రాధేయపడి ప్రభు దగ్గర క్షమాపణ వేడి పవిత్రపరచబడతావో, లేక ఇంకా అపవిత్రతలోనే నీ జీవితాన్ని కొనసాగించుకుంటావో అది నీ ఇష్టం. వాస్తవానికి ప్రభు ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. కనుక నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, నీ పాపములకు పరిహారం చేస్తాను, నీ హృదయములో ఉన్న అశాంతిని తొలగిస్తాను, నెమ్మదిస్తాను, హృదయంలో పరివర్తనిస్తాను, అంతరంగములో మార్పిస్తాను, అద్భుతమైన సమాధానం ఇస్తాను, శాంతిని మీకు అనుగ్రహిస్తాను. కనుక అట్టి కృపకు మీరు పాత్రులు కావాలని ప్రభు పేరుతో మీకు మనవి చేస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కళ్ళు మూసుకోండి. నిశ్శబ్దంగా ఉండండి. యేసు ప్రభు ఈ రాత్రి నిన్ను సంధిస్తున్నాడు. చూసావా, సిలువలో నేను వేలాడింది ఎవరి కొరకు? నేను అనేక హింసలు పొందింది ఎవరి కొరకు? నా దేహమంతా నాగడి చవళ్ళ వలె దుర్నించుకుంది ఎవరి కొరకు? నా ప్రతి గాయము నుండి రక్తము చిందించానే, ఇక రక్తము లేదు కదా, లేకుండా కూడా నీరు బయటకు వచ్చిందే, ఎందుకు? అమూల్యమైన నా ప్రాణాన్ని మీ కొరకు వెచ్చించాను, నా రక్తాన్ని మీ కొరకు ఎందుకు ధారలుగా ఒలికించాను? నా ఎముకలు స్థానం తప్పినాయే ఎవరి కొరకు? నా ఎముకలలో ఒకటి విరోబడలేదు కానీ ప్రతి ఎముక స్థానం తప్పిందే. కనుక ఎంతో ఘోరమైన విపత్కరమైన మరణం పొందానే నీ కొరకే, నీ పాపముల క్షమాపణ కొరకే, నిన్ను పరలోకంలో చేర్చడం కొరకే, నీలో జీవం పోయడం కొరకే, నిన్ను ఆత్మ కలిగిన వ్యక్తిగా చేయడం కొరకే, పరలోక రాజ్యంలో నాతో కూడా నిన్ను ఉంచుకోవడం కొరకే. ప్రభు వైపు చూడు. దేవా పాపినయ్యా క్షమించమని అడుగు. నీ పాపాలు క్షమించడానికి సిద్ధ మనసుంది. నీ పాపాలు క్షమించే అధికారం ఆయనకుంది. నిన్ను నీతిమంతునిగా తీర్చి అద్భుతంగా పరిశుద్ధునిగా మార్చగలిగిన సామర్థ్యం ఆయనకుంది. పరలోకంలో చేర్చగలిగిన శక్తి ఆయనకుంది. ప్రభు వైపు చూడు. ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు అని ప్రాధేయపడాడు.
అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించుగాక. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, స్తోత్రములు. ఈ కొద్ది మాటలు ఈ ప్రజల హృదయం అనే పలకల మీద వ్రాసి వారి ఆత్మలు రక్షించబడాలి, ఆత్మరక్షణ పొందాలి. లేకపోతే నిత్యము అగ్ని గంధకములతో మండు గుండములో ఆత్మ ఉంటుంది. కనుక ప్రభువా క్షమించి రక్షించును. ఈ యొక్క అంకమ్మ నగర్ ఏరియాలో ఈ వాక్యం విన్న వారందరి హృదయాలు మార్చును. ప్రియ ప్రభువా, కష్టపడి మరి పిల్లలను నాయన వాక్యములు నాయన కంఠస్థం చేయించి యాక్షన్స్ సహితమైనవన్నీ కూడా ప్రభువా మీరే అనుగ్రహించి మీ మహిమ కొరకు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి స్తోత్రం. మీ నామ ఘనత కొరకు అనుగ్రహించిన వాటన్నిటిని బట్టి స్తోత్రం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించి ప్రయాసపడిన బిడ్డలందరినీ బట్టి వందన స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రాంతాల సేవలు ఇంకా అధికం చేసి ప్రభువా ఇంకా అనేక ఆత్మలను దర్శించి రక్షించి కార్యం జరిగించమని సంపూర్ణముగా మీ బిడ్డలకు సంపూర్ణ శ్రీధర్ మరియు తన భార్య మిగిలినటువంటి నాయన మరి సుమ తదితరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలియదు, అందరికీ తగిన ప్రతిఫలం ఇచ్చి మహిమ పొందమని. అట్లానే నాయన పాడిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి సహకరించిన వారందరినీ బట్టి సిద్ధపరిచిన సమస్తాన్ని బట్టి స్తుతిస్తూ ఘనత మహిమ మీకు ఆరోపించి యేసయ్య పుణ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చివరి ప్రార్థన. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై కాపాడి నడుపుగాక. ఆమేన్. రైట్, ప్రైజ్ ది లార్డ్. వీడియోలు ఏం పెట్టలేదు, పాటలు దొంగసాటుకు పాటలు పాడుతున్నారు. కూర్చోండి అన్న, అందరు కూర్చోండి ఒకసారి. కూర్చోండి. ఎవరు సార్? ఇంకెవరు? చెప్పున్నా, ఎవరు చెప్పండి, పోతారు. దయచేసి గమనించండి, అందరికి భోజనాలు ఏర్పాటు చేయబడింది కనుక ఎవరు కూడా వెళ్ళవద్దు. బఫే ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో మరి అన్నగారు మన మధ్యకు వచ్చి దేవుడి యొక్క భాగ్యం మనం ప్రకటించినందుకై మీ అంకమ్మ నగర్ తరఫున, స్టీఫన్ గారి తరఫున వారికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాం. అందరూ కూడా దయచేసి సండే స్కూల్ టీచర్స్ స్టేజ్ ప్రక్కలో ఉన్నటువంటి హౌస్లోకి వెళ్ళవలసిందిగా పోటాపోటీన మీరు వెళ్ళాలి. తర్వాత కొంచెం వయోవృద్ధులకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వండి. స్థానిక యూత్ బ్యాచ్ కూడా సహకరించి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. అంతే కదా.
ఓకే, వాష్రూమ్ కూడా అక్కడే ఉంది. వెళ్ళాలంటే కూడా అన్ని బ్రదర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశాడు కనుక మీరు అక్కడికి వెళ్ళవలసింది. ఎవరైనా ఒక ముందు దారి చూపించండి, వెళ్తారు. ఓకే.